రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి సర్వే నంబర్లో 180లో గల 99 ఎకరాల 14 గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది. ఎన్కేపల్లి రైతులకు మాకు జీవనాధారం ఈ భూమిని లేకుండా చేయాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి రైతుల సమాధానం భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేము. భూమిని తీసుకోవాలని అనుకుంటే చావైనా చేస్తాం కానీ భూమిని మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పేశారు. ఎన్కేపల్లిలో ఎండిన రైతుల యావాసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేస్తే నమ్మితే నట్టెంట ముంచిన సర్కార్. ఎన్కేపల్లి గ్రామాలలో గోశాల రాకతో రైతుల రోధన. రేవంత్ కు పట్టణ కాంగ్రెస్ వస్తే భూములను పట్టా చేస్తానని ఆనందంలో ఓటు వేస్తే భూమి గుంజుకొని కాటు వేస్తున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అన్నారు. లేకుంటే ఇదివరకాల నిలబడి అవుతుండే పొట్టలతో వస్తుండే పొట్టకు వస్తుండే చేను లాఠీల దెబ్బలే అడుగులు ఇక్కడ నూకుడు తాళ్ళు వాటి నూకుడు జబ్బలన్నీ నొప్పులు అయినాయి. అయ్యా మేము వాళ్ళ దండాలు పెట్టినా కానీ కూడా మమ్మల్ని చేనులకు లేదు బిడ్డ. 80 ఏళ్ళ పట్టలు ఇవి 80 ఏళ్ళది ఇప్పటిదాకా పట్టలు అయ్యేటి మాట. కాపు కొడుకులు చేయలేరు, ఎంఆర్ కొడుకులు చేయలేరు, ఎంపీ కొడుకులు చేయలేరు, కలెక్టర్ చేయలేరు, ఎవరు చేయలేరు. తిరిగి దమ్ము వచ్చింది బిడ్డ. మాకు చేత కాకుండా అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళా గుంజుకుంటున్నది. ఇందిరమ్మ వచ్చినప్పుడు ఇచ్చిన భూములన్నీ మళ్ళీ గుంజుకుంటున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసి బతకాలి మేము? మా పిల్లలకు బతుకుతేరు ఏమి చూపాలి? విన్నావా? మేము అట్లా చేసినాం కానీ లేకపోతే మేము మనకు 300కి ఎకర కొందుము, 100 రూపాయలకి ఎకర కొందుము బిడ్డ. ఏనైనా నా కొడుకుల జీతం ఉంచుకుంది 4 కొడుకులు బిడ్డ నాకు. 7 మంది మనమలు 7 మంది మనమరాళ్ళు కొడుక నాకు. ఈ కుటుంబంలో నేను ఒక్కదాన్ని నేను చచ్చిపోతే నిమ్మడం అవుతుంది. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే ఈ భూమి పట్టి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? ఏం బతుకు మరి? గుండు రాయి రప్ప ఏళ్ళకు బొగ్గలు రాంగా రక్తాలు రాంగా మాకు చేత కాకుండా నా మోనికి చేత కాకుండా రాళ్ళు నూకి అక్కడ కుప్పలేసినాం బిడ్డ. విన్నావా? చేత కాక ముసలోడు ఉండంగా చేసుకున్నాం. ఇప్పుడు మా పిల్లలకు వ్యవసాయం రాదు. ఎట్లాగో మొన్న అడ్డమో దొడ్డమో దున్ని నేను చల్లితే ట్రాక్టర్ దుద్దితే చల్లితే మొలకలు వచ్చినాయి బిడ్డ. ఇంట్లోకి రానియలే, ఇదాన చేసుకొని తిందాము అంటే ఇంట్లోకి రానియలే, కాల్పు మించుకపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు? చెప్పులు చేతు గడ్డి అయింది. ఇప్పుడు కూలీలు ఎవరు వస్తారు? మేము ఇంట్లో కలుసుకుంటున్నాం. ఇప్పుడు కలవ రాకుండా అయిపోయింది, కొయ్య రాకుండా అయిపోయింది. మా తాతలు పుట్టారు, మా తాతలు పట్టిన భూములు ఇవి. తాతలు పట్టిండ్రు. తాతలకు వచ్చిన తండ్రులు, మా తండ్రులు కూడా ఇట్లా చేయలేరు. ఏడికంటే ఆడికి మా తండ్రులు పోయారు. మా తాతలు పోలేరు కానీ మా తండ్రులు తిరిగిండ్రు. ఎవరి తానికంటే అలా తానికి తిరిగారు. చేస్తాం అనుకుంటా ఇట్లా చేశారు. వాళ్ళ తండ్రులకు వచ్చిన పిల్లలము మేము కూడా తిరిగినాం. తిరిగి 7 రమ్మంటే ఆడిపోయినాము. ఆన కొట్టాం, ఆనలో నాణ్యం గొయ్యకాలు గొరగా తిరిగి వచ్చినాం చేసినాం. ఇప్పుడు రోనికాయతల ఆన కొడితే జొన్న చేను వేసినాం, జొన్నల్లా కలిపి కంతులు వేసినాం, పైదలు వేసినాం, సద్దలు వేసినాం. అలద్రికాతల ఆన కొడితే ఆమటాలు వేసినాము, బెబ్బాలు వేసినాము, అనుములు వేసినాం, ఒకరిత్తులు వేసినాము, టమాటా నారు వేసినాం, ఉలువలు చల్లినాము, పుంటిత్తులు చల్లినాం. నేను సార్ మా నాయన పట్టిన భూమి ఇది కాంగ్రెస్ అప్పుడు ఇచ్చింది. ఇందిరా ఇచ్చింది భూమి. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు గుంజుకుంటున్నారు. ఏంటో రాజేశ్వర గారు, కలెక్టర్ చేసేసారు. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఇప్పుడు గుంజుకుంటున్నారు. జూనియర్ చేసేసారు అంతా. కలెక్టర్ చేస్తే ఎంత మంచిగా అవుతుండే. 4వ తరం ఇది ఇప్పుడు. అయితే ఏం చేసుకొని బతకాలి? మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు కొడుకులు బిడ్డలు అందరు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ గుంజుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. మేము కాంగ్రెస్ ప్రభుత్వం కోటేసి గెలిపించింది. రేవంత్ అన్న మంచోడు అని ఇంత పని చేసి మా పానాలు తినబట్టి రోడ్డు మీద ఎక్కి పంట పెట్టుకొని ఇవ్వకపోయి, పొలం పెట్టుకొని ఇవ్వకపోయి ఎట్లా బతకాలి? ఏం చెయ్యాలి నాయన మేము? అయ్యా చెప్పు మీరు ఏం చేస్తావు? ఈ నిర్ణయము ఎంబడే తీసుకొని మా గరీబ్ గాళ్ళకు సాయం చేస్తామని కోరుతున్నామన్నా నిన్ను. పెద్దలకు మరి నేను ఊటని కాలం అప్పుడు పట్టిండు మా నాయన చచ్చిపోయాడు. మేము చచ్చిపోయికి వస్తున్నాం. మరి ఇప్పుడు ఎందుకంట్లా గుంజుకుంటే మరి ఇట్లా రోడ్ల మీద ఎత్తేస్తారు నైట్ పగలనకుండా. మేము చేనుల తేలు పాములు గర్వంగా మరి వండుకుంటున్నాం సార్. మరి రాళ్ళు తీస్తే రప్పాలు తీస్తే చేతులు బొగ్గలు వచ్చి కట్టెలు పట్టుకపోయి అదక్కడ
చిలుకూరు దాకా అమ్ముకొచ్చినాము. ఆ చిలుకూరు అజిందారు దాకా అమ్ముకొచ్చుకున్నాము. నూకలు తాగుడు తెచ్చుకొని తిన్నాము. అప్పుడు ఎవరు అడుగు పెట్టలేరు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంత బాధ? ఇప్పుడు వచ్చింది ఎందుకు? మొత్తం పాములకు తెల్లారి వండుకున్నా కానీ మాకు దేవుడు సాయం చేస్తున్నాడు సార్. నమస్కారం. మాకు కావాలి సార్. కళ్ళు ఏడుస్తుందిరా నాయన. నాకు ఏడుపు వస్తుంది. నా భూములు పోతున్నాయి అంట అని ఏడుపు వస్తుంది. మా భూములు మాకు కావాలి. మా నాయన మా కష్టం చేసి మమ్మల్ని కానీ ఇక్కడ వేసి పోయిండు. మేము ఆడవిళ్ళలో ఉన్నాము. మాకెవరు లేరు. మా భూములలో మేము పంట పెట్టుకుందాము, ఇంత బతుకుదామని అనుకున్నాము. మా భూములు మాకు కావాలి. మీకు పుణ్యం ఉంటుంది. మా భూములు మాకు ఇప్పియండి. మీకు దండం చేస్తాం సార్. మీకు ఏం చేసేది లేదు. మీదే ప్రభుత్వం మేము ఎయ్యి అని అమ్మ అయ్యా కాళ్ళు ఏళ్ళు మొక్కిరు. అప్పుడు మొక్కి ఓటు వేయించుకురు, మళ్ళా గుంజుకుంటారు. ఇది మీకు న్యాయమా అన్యాయమా? ఇదే చెప్తున్నా నేను. మా భూములు మాకు ఇప్పియండి. మీకు దండం చేస్తా. మీకు నమస్కారం. మా రంగారెడ్డి జిల్లా మోయినవాద మండలం, మా ఊరి ఎన్కేపల్లి, సర్వే నెంబర్ 180, 99 ఎకరాల 14 గుంటల భూమి. 80 ఏళ్ళ సంధి 15 పైసల పన్ను, చారణ పన్ను, ₹1.10 దాకా కట్టినాము. రామారావు వచ్చిన సంది పన్ను లేదు. కాంగ్రెస్ ఇందిరం ఇచ్చిందంట అని మేము ధైర్యంతో మా మామలు 4 పీడీలు కలిసిపోయినాయి వీడికి. మాకేమో అంత వాళ్ళకి చదువు లేదు, మాకు చదువు లేదు, మా మొగలకు చదువు లేదు. ఇప్పుడు ఉన్నదో లేదో ఏదో అంటే అని ఇంత చదివించినందుకు మీరు అనుకోకుండా ఒక లీటర్ లేదు, మేము గుంజుకుంటున్నాం అనేది లేదు. ఏదనకుండా వచ్చి నోటీస్ ఇవ్వలేడు, ఏం ఇవ్వలేడు. దానా తెచ్చిండు, అది పెట్టిండు, తీసి పెట్టిండు. ఎవరో తీసి పెట్టినంట అని దెబ్బ వచ్చి చూసి మేము ఆపేసుకున్నాము. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది కదరా అంట అని మేము ధర్మ శాసనం